ఒక్కనాడు దొరికితే చాలు, అదే దొరకట్లేదు. సార్ ఇంకా ఎంతసేపు టీ తాగుతుంటారు? నేను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆడు సిగరెట్ నోట్లో పెడుతున్నాడు తీస్తున్నాడు, నోట్లో పెడుతున్నాడు తీస్తున్నాడు, కానీ ఎలిగించట్లేదే. అరగంట కాదు సార్, 5 గంటలైనా వీడు తాగడు. ఏమంటున్నారండి? ఎన్ని రోజులుగా చూస్తున్నాను. రండి వెళ్దాం. మీరు వెళ్ళండి, వస్తున్నా. సార్ వీడి మీద ఒక ఎఫ్ఐఆర్ వేయండి సార్. ఎందుకు? ఇలా చూడండి సార్, నన్ను కొట్టాడు సార్. సార్ తను కూడా నన్ను కొట్టింది సార్, అన్ని లోపల గాయాలు. ముందు తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఏంటి ఇద్దరు వచ్చి నుంచొని ఎఫ్ఐఆర్ అని చెప్తున్నారు? ఇదేనా ఎఫ్ఐఆర్ సత్రమా? బాగుంది కదా? ఛాన్సే లేదు. నమస్తే సార్. సార్ నమస్తే. ఏం చేస్తున్నావయ్యా? నేను సినిమా డైరెక్టర్ని సార్. పర్వాలేదు ఉండు. అది కాదు సార్, నేను ఒక సినిమా తీయబోతున్నాను. ఇలా చూడు, అదంతా ఇక్కడ తీలా, ముందు బయటికి పో. అది కాదు సార్, నేను తీయబోయే సినిమా నేచురల్ గా రావడం కోసం విషయాలను సేకరిస్తున్నాను. ఏంటి కేసరి చేయబోతున్నావా? కాదు సార్, సేకరించాలని తెలుగులో చెప్పాను. ఓహో, సేకరించాలా? తర్వాత? అందుకే మీరు కాస్త పర్మిషన్ ఇచ్చారంటే ఇక్కడే ఉండి సేకరించుకుని వెళ్తాం. ఏమయ్యా, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందే. అవును సార్, చూసే ఉంటారు. బాగా గుర్తు చేసుకోండి. ఎక్కడా? మీరు అడిగిన దోశ లేదంటక్క, 4 ఇడ్లీలు చట్నీ కట్టించుకొచ్చానక్క. సరేరా. ఏమయ్యా వాడా నువ్వు? అవును సార్. ఇంకా డైరెక్టర్ అవ్వలేదా? ఏం చేయమంటారు సార్, సినిమా అంటేనే పోరాటం కదా సార్. ఇప్పుడే సార్ నా పోరాటానికి ఒక ముగింపు వచ్చింది. ప్రొడ్యూసర్ రెడీ సార్, లొకేషన్ రెడీ సార్, ఆర్టిస్ట్ రెడీ సార్, కానీ స్టోరీయే లేదు సార్. అందుకే వచ్చాను సార్. సరే సరే. ఏమయ్యా, నీలాంటి కొంతమంది డైరెక్టర్లేనయ్యా పోలీసు వాళ్ళని చాలా చెడ్డవాళ్ళగా చూపిస్తున్నారు. సార్ అందరి గురించి అలా చెప్పకండి సార్, సినిమాలో మంచి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు సార్. ఇప్పుడు చూడండి, పోలీస్ శాఖలో మీలాంటి నిజాయితీ పరులు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు సినిమాల్లోనూ ఉంటారు. సరే సరే, ఎక్కువ కాక పట్టమాక. ఇప్పటికే నేను చాలా అలసిపోయి వచ్చాను. సరే సార్, పర్మిషన్. సరే, ఇక్కడ ఎవరికి ఏ డిస్టర్బెన్స్ చేయకుండా అలా వెళ్ళి ఓ మూల కూర్చోవాలి. మీరిద్దరు ఎవరో చెప్పండి. మేమిద్దరం భార్య భర్తలం సార్. మొగుడు పెళ్ళాలా? సార్ నాకు డైవర్స్ కావాలి సార్. అయ్యా నమస్కారం. కూర్చో కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా కేసు? డైవర్స్ కేసు ఏంటంటే? డైవర్స్ కేసా? ఈయన మీద ఎఫ్ఐఆర్ ఏమంటే వేయనంటున్నారు సార్. ఏమా, నువ్వు చెప్పగానే ఎఫ్ఐఆర్ వేయడానికి ఇదేనా నీ బాబిల్లా? ఏమైందని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తాం. ముందు జరిగిందేటో చెప్పు. అంతా వీడి వల్ల వచ్చింది సార్. నా వల్ల? కాసేపు ఊరుకుంటావా? నువ్వు చెప్పమ్మా. మాది లవ్ మ్యారేజ్ సార్. పెళ్లికి ముందు చాలా ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు టోటల్ గా మారిపోయాడు సార్. నేనా? అవును నువ్వే. పెళ్ళైన 3 నెలల వరకు బానే ఉన్నాడు సార్. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు కావాలంటే ఇతన్ని అడగండి. పెళ్ళైన తర్వాత బయటకి ఎక్కడికి తీసుకెళ్లేదు సార్. చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వలేదు సార్. సార్ తన అబద్ధం చెప్తాను సార్. ఈ 4 ఏళ్లలో ఇంట్లో కన్నా బయటే ఎక్కువ తిరిగాం సార్. సార్ ఈ 4 ఏళ్లలో తన చేత్తో వండి ఎప్పుడైనా వడ్డించిందేమో అడగండి సార్. సార్ వంట చేసి ఎలా చేతిలో పెట్టండి సార్, వండి పెట్టేసి వెళ్తాను. ఎందుకు? ఎందుకంటే నాకు నైట్ డ్యూటీ, తనకి డే డ్యూటీ. మీరిద్దరు ఎక్కడ పని చేస్తున్నారు? కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాను సార్. తినే భోజనం కూడా బయటికి వెళ్లే తింటున్నాం సార్. ఇంట్లో కిచెన్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అడిగితే పిజ్జా బర్గర్లు ఉన్నప్పుడు ప్రెషర్ కుక్కర్ ఎందుకని రైమింగ్ గా మాట్లాడుతుంది సార్. అన్నిటికంటే దారుణం ఏంటంటే సార్, తన పుట్టినరోజుకి నేను ఖర్చు పెట్టడం న్యాయం, వీళ్ళ చెల్లెలు పుట్టినరోజుకు కూడా నేనే ఖర్చు పెట్టాలంట సార్. ఇదెక్కడ న్యాయం, మీరే చెప్పండి. ఓరిని అంకమ్మా, మరదలకి ఖర్చు పెడతానికి ఎంత బాధపడుతున్నావేంట్రా? మాకు అటువంటి ఛాన్స్ దొరకలేదురా. ఇతన్ని అడగండి, పెళ్లి రోజు ఎప్పుడని అడగండి. అది సార్ ఎప్పుడు చూసారా సార్, పెళ్లి రోజు కూడా గుర్తులేదు. ఇతంతా ఎలా కాపురం చేయాలి? అరే, వీళ్ళ గొడవల్లో నా పెళ్లి రోజు మర్చిపోయేలా ఉన్నానే. పొద్దున బయలుదేరేటప్పుడే త్వరగా రమ్మని చెప్పింది. ఏమయ్యా హెడ్, ఇవాళ నా పెళ్లి రోజు అయ్యా. నేను ఇంటికి వెళ్ళకపోతే నాకు డైవర్స్ వచ్చేస్తుంది. నేను అలెక్స్ సార్కి చెప్తాను, ఆయన వచ్చి నా డ్యూటీ చేయని, నేను వచ్చిన తర్వాత ఆయన డ్యూటీ చేస్తాను. వీళ్ళ విషయం ఏంటో చూడు. సరే మీరిద్దరు అలాగే కూర్చోండి, పిలుస్తాను. నా మీదే ఎందుకు నిందలేస్తున్నావు? ఎవరెక్కువ మాట్లాడేది? నువ్వే మాట్లాడావు. మాట్లాడదు. ఇక్కడ చూడరా. పట్టుకోండి సార్. ఏంట్రా? ఛాన్సే లేదు, అస్సలు దొరకండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు పేడ. ఏంటి పేడ? పేడా పేడా? ఆగండి సార్, నేనే చెప్తాను సార్. ఆయన పేరు పరదేశం, దాన్ని స్టైల్గా షార్ట్గా పేడ అని పెట్టుకున్నాడు. కానీ పాయనికి సరిగ్గా పలకదండి, అందుకే ఆ పేరు మీకు అలా అనిపించింది అంతే. కానీ ఆయన పేడనండి. ఓకేనండి. సార్ నేను ఒక సినిమా డైరెక్టర్ని, కొత్తగా ఓ సినిమా తీయబోతున్నాను.
అందుకు ప్రొడ్యూసర్ రెడీ, టెక్నీషియన్స్ రెడీ, ఆర్టిస్టులు రెడీ, లొకేషన్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ సార్. కానీ కావలసిన కథే లేదు సార్. మీరు మనసు పెట్టారంటే అది కూడా దొరుకుతుంది సార్. ఏవయ్యా, నా జీవితమే శంకనకపై కూర్చున్నా నా దగ్గరికి వచ్చి కథ చెప్పు, అది చెప్పు అని పోవయ్యా. సార్, నేను గొప్ప కోసం చెప్పడం లేదు సార్. ప్రేమ కోసమే పుట్టి పెరిగిన దేవదాసు పార్వతి, లైలా మజ్ను, మురుగన్ ఐశ్వర్య వీళ్ళంతా మళ్ళీ పుట్టి వచ్చినట్టుగానే ఉన్నారు. ఆగాగు, అంబికావతి, అమరావతి, లైలా మజ్ను, అదెవరే మురుగన్ ఐశ్వర్య? సార్, ప్రేమించు సినిమా. ఓ అదేనా? అవునవును. ఏవయ్యా, అవన్నీ లవ్ ఫెయిలియర్స్ అయ్యా. వాటితో మా ప్రేమను పోలుస్తున్నావు. మీ లవ్ తప్పకుండా గెలుస్తుంది సార్. గెలుస్తుంది సార్. అవును సార్. మీ లవ్ స్టోరీ ఏంటో మాకు లైవ్ గా చెప్పారంటే దాన్ని అలాగే క్యాప్చర్ చేసి పెద్ద డైరెక్టర్ అవుతాను సార్. ఏవయ్యా, మా లవ్ సీక్రెట్స్ ఎలా మేము బయట చెప్పగలం? సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి, చెప్పండి ప్లీజ్. ఏంటి మొదటి చూపులోనే ఏడుపా? మధ్యలో అడ్డొస్తే చెప్పను సార్. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఇప్పుడే నన్ను చూడాలని అనిపించిందా? కాదు, నేనేం నువ్వేం మాట్లాడొద్దు. 6 నెలలైంది మన ఇద్దరి మధ్య గొడవ జరిగి, కానీ ఒక్కసారి కూడా వచ్చి నన్ను చూడలేదు. అదే దాని గురించి నీతో మాట్లాడదామని. నువ్వు మాట్లాడొద్దని చెప్తున్నాను. నిన్ను మర్చిపోకుండా ఉండడానికి ఎంత బాధపడ్డానో తెలుసా? ఏం చేసినా, ఎక్కడున్నా నాకు నువ్వే గుర్తుకొచ్చేవాడివి. నీకు నా జ్ఞాపకం కొంచెం కూడా గుర్తు రాలేదా? సమాధానం చెప్పు. మాట్లాడిస్తున్నా కదా, ఏం నువ్వు ఇలా మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఈ గుడికొస్తాను. కాసేపు ఏడ్చి వెళ్ళిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా ప్రార్థన ఆ దేవుడికి వినిపించిందనుకుంటా. అందుకే నువ్వు నా దగ్గరికి త్వరగా వచ్చేసావు. అంటే ఆల్రెడీ ఊస్టైన్ లవ్వా? నాకు సందేహం, మీ ఇద్దరి మధ్య సమస్య ఎలా వచ్చింది? అది అది ఏంటి? నాకు వంట తెలీదనే కదా నీ సమస్య. ఇప్పుడు నేను బాగానే వంట చేస్తున్నాను. ఎందుకు మొహాన్ని అలా పెట్టుకున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. అయ్యయ్యో, వంట రాదని లవ్ని బ్రేక్ చేసుకున్నారా? మేడం మేడం, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, అడ్డుకోకండి. ఆయన చెప్పే దాంట్లోంచి ఏదో పాయింట్ దొరుకుతుంది కదా, దాంతో నేను పెద్ద డైరెక్టర్ అవుతాను కదా. నేను పెద్ద డైరెక్టర్ అవడాన్ని అడ్డుకుంటున్నారు. ప్లీజ్ ఆయన చెప్పేది నోట్ చేసుకోరా. దేశంలో చాలా మంది ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారంటే దానికి మొదటి కారణం వంట చేయడం తెలియకపోవడమే. ప్రేమించినప్పుడు ఆ గ్రేస్ వల్ల ప్రేమించేసుకుంటున్నారు. ఆ తర్వాత కూరలో ఉప్పు లేదు, కారం లేదు, అది ఇది కెలుక్కోవడమే. ఇందాక కూడా మీరు చూసారు కదా, ఆ డివోర్స్ కపుల్ సమస్య ఏంటో తెలుసా? వంట తెలియకపోవడమే. లవ్ చేసినప్పుడు వంట చేయడం తెలియకపోతే కట్ చేసేది బాసు. ఎందుకంటే భోజనం జీవితంలో చాలా ముఖ్యం బిగులు. ఊస్టైన లవ్వుకి 1000 కారణాలు చెప్పడం గురించి నేను విన్నాను, చూశాను. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారి వంట రాదండం కోసం ఒక లవ్ ఊస్టవడం గురించి నేను వింటున్నాను. ఈ ఆలోచన నేను లవ్ చేసినప్పుడే ఉండుంటే అప్పుడే నా పెళ్ళాన్ని వదిలించుకునేవాణ్ణి. అయితే ఇంట్లో ఏదో వంట అనుకుంటాను, అందుకే ఇలా తయారయ్యాడు. చిచ్చి, సీక్రెట్ బయటికి చెప్పకూడదు సార్. తర్వాత ఏమైంది? విధి మనల్ని విడగొట్టినా ఈ దేవుడు ఈ గుళ్ళో మనల్ని కలిపారు కదా. ఇక మీదట ఎవరు ఏమనుకున్నా సరే మన ఇద్దరిని విడదీయలేరు. సరే, ఇది కొంచెం పట్టుకో. నన్ను పెళ్లి చేసుకో. స్టేషన్లోనే దమ్ము కొడుతున్నావా? దీనికోసమే వెయిట్ చేస్తున్నాను రా. లోపలికి పోరా. మీరేంటి నిలబడున్నారు? అటు వెళ్ళి కూర్చోండి. చెప్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. నువ్వెళ్ళు. రే, లాకప్లో పెట్టేశారే అని ఫీల్ అవుతున్నావా? కళాకారులకి జైల్లోనే రా స్క్రిప్ట్ గొప్పగా వస్తుంది. ఏంట్రా? బయటికి వెళ్ళేటప్పుడు విజయంతో వెళదాం. సరే సరే.
ఏంట్రా? ఓ 4 రోజులు లోపలే ఉండి రెస్ట్ తీసుకొని గెత్తుగా వెళ్ళొచ్చా? ఓకేవా? సత్రమా? పోరా బయటికి. ఓకే ఓకే. చెప్పరా బావా, లోపలే ఉన్నాను. ఇక్కడ ఎవడూ పట్టించుకోవడం లేదు బావా. వీడికి ఏదో ఉందనుకుంటా. లోపలికి ఎలా వెళ్తానో చూడు బావా. నీకు తెలుసా, జైళ్ళు ఇప్పుడు మునుపటిలా లేవు బావా. వారానికి ఒక రోజు చికెను చేపల పులుసు పెడుతున్నారంట. నెలకొకసారి మటన్ కూర పెడుతున్నారంట. అది కూడా ఎలా? బాగా పెప్పర్ దట్టించి